ఇప్పుడు ఒక పార్టీలు ఉండి ఇంకొక పార్టీలు ఉంటే ఎన్కేమో గాని మైకుల ముంగటైతే జర్రంతనన్న మంచిగా మాట్లాడుకుంటారా? అస్సలే లేదు కదా. ఇక పంక పార్టీ సైకిల్ పార్టీ లీడర్ల నడవైతే మాటల యుద్ధానికి కొద ఉండదు. చిన్న పిల్లగాల చెవుగువ్వ వేలిపోయేటట్టు మాటలు అనుకుంటారు. కానీ పంక పార్టీ గుడివాడ అమర్నాథ్ అన్న, సైకిల్ పార్టీ లోకేష్ అన్న ఒకలకొగలు గిఫ్ట్లు ఇచ్చుకున్నారు. గిదెక్కడి 9వ వింతరయ్యా అని పరేషాన్ అవుతున్నారా? అయితే పురాగా చూడురి మరి గా వింతను. నీ శాసనసభ్యుడు నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు? అమ్మకి పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. ఓష్ని అన్నాలం పాడుగాను పెట్టెని చూస్తే ఏదో డైమండ్ ఉంగరమో బంగారపు గొలుసు అనుకుంటిమి. మైకుల ముంగట ఏదో తిడతాడు గాని లోకేష్ అన్నకు గుడివాడ అమర్నాథ్ అన్నంటే బగ్గనే పాయరం ఉన్నట్టున్నది కదా అని అనుకుంటే కోడిగుడ్డును తీసుకొచ్చి గిఫ్ట్ అన్నాడు. గప్పట్ల హైదరాబాద్ ల కారు రేసింగు కార్యం కాడ అమర్నాథ్ అన్న మాటలన్న మాటలు బగ్గ వైరల్ అయినాయి కదా. అగో గందుకు గిప్పుడు అనకాపల్లె శంకారావం సభల గీ గిఫ్ట్ ఇచ్చిండు లోకేష్ అన్న. ఇక గీ ముచ్చటెరకైనాక అమర్నాథ్ అన్న ఊకుంటాడా? గాయన కూడా లోకేష్ అన్న కోసం ఓ గిఫ్ట్ పట్టుకొచ్చిండు. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. పప్ప ఇన్నారుల్లా లోకేష్ అన్నకు బగ్గ పాయరమని పప్పు వండుకొచ్చిండట అమర్నాథ్ అన్న. మరి గదేదో నీ చేత్తోటి నువ్వే తీసుకుపోయి లోకేష్ అన్నకు వడ్డీయ రాదే? ఆలీలతోటి వంపుడెందుకు? లేకపోతే మీరిద్దరో పంజయ్యుండ్రి, మీరిద్దరో కాడగలుసుకొని ఒకలు పప్పు వడ్డిచ్చుర్రి, ఇంకొకలు గుడ్డ ఆమ్లెట్లు వేసియ్యుర్రి. జనాలకేం చేస్తారో, జనాల బతుకులెట్లా మారుతారో మాట్లాడురయ్యా అని అంటే గుడ్డు గిఫ్ట్ ఇట్టా అని ఒకలు, పప్పు తీసుకపో అని కుండ పట్టుకొచ్చి ఒకలు. మంచిగున్నారు పోన్రి. గిందుకేనా మీకు ఓట్లేసింది? రాజకీయాలకచ్చింది అభివృద్ధి చెయ్యనీక, టైం పాస్ చెయ్యనీక అని మస్తుగా గరమైతున్నారు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్.